నమస్తే వెల్కమ్ టు 69 న్యూస్ నేను శ్రావ్య ముందుగా హెడ్లైన్స్ ఢిల్లీలో తీవ్ర కాలుష్యంతో పాఠశాలలు బంద్ చేసే పరిస్థితి అందుకే తెలంగాణలో ఈవీ పాలసీ తెచ్చామన్న మంత్రి పొన్నం రేవంత్ అల్లుడిపై ఈడీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ మ్యాక్స్ బిన్ ఫార్మా ఆర్థిక లావాదేవీలపై కూడా విచారణ చేపట్టాలన్న మన్నె క్రిషాంక్ ఆమీన్పూర్ మున్సిపాలిటీలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన అధికారులు తప్పు చేసినట్టు తేలితే చర్యలు తప్పవని వార్నింగ్ కడపలో పర్యటించిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు వివరాల్లోకి వెళ్తే ఢిల్లీలో రేవంత్ రెడ్డి అల్లుడి కంపెనీ మీద బీఆర్ఎస్ పార్టీ పూర్తి ఆధారాలతో ఈడీకి ఫిర్యాదు చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో రేవంత్ అల్లుడు గొలుగూరి సత్యనారాయణ ఫార్మా కంపెనీపై న్యూఢిల్లీ ఈడీ కేంద్ర కార్యాలయంలో బీఆర్ఎస్ నేత మున్నె క్రిషాంక్ ఫిర్యాదు చేశారు. కొడంగల్లో ఫార్మా కంపెనీ కోసం రేవంత్ ప్రభుత్వం భూసేకరణ కార్యక్రమం చేపట్టిన తరుణంలో స్థానిక రైతులు ముఖ్యమంత్రి అల్లుడు కంపెనీకి భూములు ఇచ్చేది లేదని కరాఖండిగా తేల్చి చెప్పారు. మ్యాక్స్ బిన్ ఫార్మా సంస్థలో రేవంత్ అల్లుడు డైరెక్టర్గా 16 లక్షల షేర్లు ఉండడం, వారు ఆరంభించిన ఒక ప్రైవేట్ ఆసుపత్రి వరంగల్లో ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లడం ఆసక్తి రేపుతుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని ఈడీ రేవంత్ అల్లుడు మ్యాక్స్ బిన్ ఫార్మా ఆర్థిక లావాదేవీలపై కూడా విచారణ చేపట్టాలని పూర్తి ఆధారాలతో సహా గొలుగూరి కుటుంబం కేసులు, మ్యాక్స్ బిన్ ఫార్మాలో సీఎం రేవంత్ అల్లుడు గొలుగూరి సత్యనారాయణ వాటా యొక్క అన్ని ఆధారాలను జతకట్టి ఫిర్యాదు చేయడం జరిగింది. క్రిషాంక్ ఇచ్చిన ఫిర్యాదును ఈడీ స్వీకరించారు. కొడంగల్ నియోజకవర్గంలో రైతుల భూములను తీసుకొని మ్యాక్స్బియన్ ఫార్మాకి కట్టబెట్టాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. అయితే ఈ మ్యాక్స్బియన్ ఫార్మా గొలుగూరి సత్యనారాయణ రెడ్డి గారు ఏదైతే రేవంత్ రెడ్డి గారి అల్లుడున్నారో వారికి ఇందులో 16 లక్షల షేర్లు ఉన్నాయి. 20 లక్షల షేర్లు ఎస్విఎస్ ఫెసిలిటీ అండ్ దానికి సంబంధించిన డైరెక్టర్ అన్నం శరత్ గారు ఉంది. గొలుగూరి సత్యనారాయణ రెడ్డి గారి కుటుంబం సభ్యుల మీద ఇప్పటికే ఈడీలో విచారణలు జరుగుతున్నాయి. వాళ్ళు ఎన్నో ఫ్రాడ్లు చేసిందని వాళ్ళ మీద దర్యాప్తులు కూడా జరుగుతున్నాయి. ఆ ఈడీ దర్యాప్తులో ఇప్పటికే కుటుంబ సభ్యులకు రుణాలను దారి మళ్లించారని, ఫ్రాడ్లు చేసిందని, వాటితో ఆస్తులను చేసుకున్నారని, వ్యాపారాలు కూడా మొదలుపెట్టుకున్నారని ఈడీ విచారణ చేస్తుంది. అయితే ఈరోజు కొడంగల్ ఫార్మా చుట్టూ మ్యాక్స్బియన్ ఫార్మా ఏదైతే చర్చ జరుగుతుందో ఇందులో కూడా మరి నిధులు దారి మళ్లించినట్టు ఒక అనుమానం ఉన్నది. కాబట్టి మ్యాక్స్బియన్ ఫార్మా మీద విచారణ చేయాలని ఈరోజు ఈడీ కేంద్ర కార్యాలయంలో ఢిల్లీలో ఫిర్యాదు చేయడం జరిగింది. అధికారులు తప్పు చేసినట్టు విచారణలో తేలితే తప్పకుండా చర్యలుంటాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా ఆమీన్పూర్ మున్సిపాలిటీలో ఫిర్యాదుల పరిష్కారానికి రంగనాథ్ సుడిగాలి పర్యటన చేశారు. వివిధ లేఅవుట్లలో అక్రమాల గురించి రంగనాథ్కు స్థానికులు వివరించారు. ఆమీన్పూర్ పెద్ద చెరువుకు సంబంధించి అనేక ఫిర్యాదులు అందాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. దీనిపై ప్రత్యేకమైన టెక్నికల్ బృందంతో సర్వే చేయిస్తామని, సర్వే ఆధారంగా ప్రభుత్వంతో మాట్లాడి 3 నెలల్లో రిజల్ట్స్ మళ్లీ వస్తాయని చెప్పారు. పార్కులు, రోడ్లు కబ్జాకు గురైనట్లు ఫిర్యాదు వచ్చిందని, అందుకే క్షేత్రస్థాయిలో పరిశీలించినట్టు చెప్పారు. అమీన్పూర్లో మున్సిపాలిటీ పరిధిలో కొన్ని మాకు వచ్చినటువంటి నిర్దిష్టమైన కంప్లైంట్స్ మీద మేము ఇక్కడికి రావడం జరిగింది. సో మా టీంతో పాటు ఇతర విభాగాలు, ఇరిగేషన్, ఇంకా ఇతర డిపార్ట్మెంట్స్ వాళ్ళని కూడా మేము ఈ విజిట్లో వాళ్ళని కూడా భాగస్వాములు చేసి మేము ఇక్కడ ఫీల్డ్ ఎంక్వైరీ కోసం రావడం జరిగింది. సో దాంట్లో ప్రధానంగా ఈ అమీన్పూర్ పెద్ద చెరువు దాని యొక్క ఎక్సిడెంట్ గురించి కూడా అక్కడ స్థానికంగా చాలామంది వాళ్ళ కంప్లైంట్స్ ఉన్నాయి. సో చెరువు విస్తీర్ణం యాక్చువల్గా
లేక్ మెమోయిర్స్ ప్రకారం ఒరిజినల్ రికార్డ్స్ ప్రకారం వారు చెప్పడం దాన్ని బట్టి అరౌండ్ 90-95 ఏకర్స్ ఉన్నాయని అంటున్నారు. బట్ ఇప్పుడు ప్రస్తుత విస్తీర్ణత వచ్చేసి దాని దాదాపు 400 ఏకర్స్ అట్లా ఉన్నాయి. సో దాంట్లో అక్కడ కొంత ఇది వేర్లు అంటే అలుగులు మూసివేయటం లేదా స్లూయిస్లు మూసివేయటం ఇవన్నీ దానివల్ల చెరువు విస్తీర్ణత పెరిగి చాలామంది లేఅవుట్స్ వేలాది మంది వాళ్ళ యొక్క లేఅవుట్ ఏదైతే ప్లాట్లు ఉన్నాయో అవన్నీ కూడా అవి మునిగిపోయినాయి అనేది వాళ్ళ కంప్లైంట్. సో దాని మీద తప్పకుండా మేము ఒక టెక్నికల్ బృందాన్ని కూడా దాన్ని ఎంక్వైరీ చేపిస్తాం. చేసి తర్వాత ప్రభుత్వంతో డిస్కస్ చేసి దాని మీద డెఫినెట్గా ఒక నిర్దిష్ట టైం లోపల మేము బహుశా ఒక 2-3 మంత్స్ లోపల దాన్ని ఖచ్చితంగా దాని మీద ఏదో ఒక దీన్ని ఒక రిజల్ట్ తోటి వస్తాము. పద్మావతి కాలనీ లేఅవుట్ వారికి సంబంధించిన ఇష్యూ అక్కడ కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. ఎక్స్ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు వారు ఎంక్రోచ్ అయ్యారనేటువంటి కంప్లైంట్స్ మీద కూడా అక్కడ కూడా మేము వెరిఫై చేయడం జరిగింది, చేసాం. దానికి సంబంధించినటువంటి సర్వేయింగ్ కూడా జరిగింది. సో దాని మీద కూడా మేము డెఫినెట్గా ఒక అంటే లేఅవుట్లో ఉన్నటువంటి రోడ్స్ లేకపోతే అక్కడ పార్కులు అండ్ అట్లానే అక్కడ ఇంకొక కాలనీ ఇది మన వెంకటరమణ కాలనీ కూడా వారు కూడా పార్కు ఆక్రమించారని చెప్పేసి చెప్పారు. సో దాన్ని కూడా మేము డెఫినెట్గా దాన్ని ఎంక్వైరీ చేసి ఏదే కనుక ఒకవేళ ఆక్రమితం అయి ఉంటే కనుక దాని మీద డెఫినెట్గా చట్టపరంగా హైడ్రా యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ తర్వాత కూడా ఇక్కడ షమ్మునికుంట దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఆల్రెడీ ఎన్జిటీలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసెస్ నడుస్తున్నాయి. సో దాంట్లో కూడా ఎఫ్టీఎల్లో పలు కట్టడాలు వచ్చాయనేటువంటి కూడా అది కూడా చెప్పారు. సో దాన్ని కూడా మేము చూస్తాము. సో అక్కడ టౌన్ ప్లానింగ్ వాళ్ళు చెప్పడం దాన్ని బట్టి చాలా స్ట్రక్చర్స్ వచ్చాయి. ఒకవైపు చెరువుని అంటే 2 విధాలుగా చెరువుని డివైడ్ చేశారు. షమ్మునికుంటని మధ్యలో రోడ్డు వేసి ఒకవైపు బండితోటి దాన్ని కొంత లిమిట్ చేయగలిగారు, కానీ ఇంకోవైపు పూర్తిగా ఆక్రమితం అవుతూనే ఉంటుంది. సో దాన్ని కూడా మేము డీటెయిల్గా స్టడీ చేస్తాం. స్టడీ చేసి త్వరలో దాని మీద కూడా డెఫినెట్గా యాక్షన్ ఉంటుంది. అండ్ 4వది ఈరోజు ఇక్కడ ఈ లేఅవుట్ ఈ పర్టికులర్ పద్మావతి కాలనీ ఇది వెంకటరమణ కాలనీ లేఅవుట్ రైట్. సరే, ఇందాక నేను చెప్పింది హెచ్ఎంటీ కాలనీ లేఅవుట్ అక్కడ పార్క్ అనేది రైట్. ఇది వెంకటరమణ కాలనీ లేఅవుట్. దీనికి సంబంధించింది కూడా వీళ్ళు కూడా కంప్లైంట్స్ ఉన్నాయి. సో దీంట్లో పార్కు ఉన్నది. పార్క్ దాదాపు 1 ఎకరా దాకా పార్కు మాది కూడా అంటే అది హైడ్రా పార్కులు ఈ ఓపెన్ స్పేసెస్ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా హైడ్రా బాధ్యతగా ఉంటుంది. సో యాజ్ పర్ మా ఇచ్చినటువంటి అఫీషియల్ మ్యాండేట్ ప్రకారం. సో దీంట్లో కూడా దాదాపు కొన్ని నెలలుగా ఇక్కడ మేము హైడ్రా కూడా ఇన్వాల్వ్ అయినారు. అండ్ ఇక్కడ గోల్డెన్ కీ వెంచర్స్ అనేవారు వాళ్ళు మా పార్కును ఓపెన్ స్పేసెస్ ఆక్యుపై చేశారనేటటువంటిది మా కంటెన్షన్ కూడా ఉండేది. సో దాని మీద కూడా సర్వేయింగ్ కూడా జరిగింది. అక్టోబర్ 16th నవంబర్ 5th కూడా సర్వేలు చేశారు. చేసిన తర్వాత వీఆర్ వెయిటింగ్ ఫర్ ద సర్వే రిపోర్ట్. హైకోర్టు కూడా సర్వే చేసిన తర్వాత ఏదైతే కనుక దాన్ని కరెక్ట్గా డిమార్కేట్ చేసిన తర్వాత ల్యాండ్స్ దాన్ని బట్టి ఫర్దర్గా మీరు చర్యలు తీసుకోవచ్చని కూడా చెప్పడం జరిగింది. గట్కేసర్ గౌరెల్లి మధ్య ఔటర్ రింగ్ రోడ్ పై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అతివేగంగా వెళ్తున్న కంటైనర్ అదుపు తప్పి బోల్తా పడడంతో కిలోమీటర్ల మేర వాహనాలు క్యూ కట్టాయి. గంటల తరబడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గౌరెల్లి మధ్య ఔటర్ రింగ్ రోడ్ పై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అతివేగంగా వెళ్తున్న కంటైనర్ అదుపు తప్పి బోల్తా పడడంతో కిలోమీటర్ల మేర వాహనాలు క్యూ కట్టాయి. గంటల తరబడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లగచర్ల బాధితుల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళా సంఘాల జేఏసీ నేతలు సంధ్య, పద్మజాష, ఝాన్సీ, గీతా సహా మహిళా సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. జిల్లా ఎస్సీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంతో మాట్లాడినప్పటికీ లగచర్ల వెళ్లేందుకు పోలీసు అధికారులు అనుమతికి నిరాకరించారు. లగచర్లలో జరిగిన సంఘటనకు సంబంధించి వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం వెళ్తుంటే మహిళా సంఘాల నేతలపై పోలీసులు దౌర్జన్యం చేశారని ఆరోపించారు. మహిళలు
వచ్చాము. వివిధ మహిళా సంఘాలు ఉన్నారు, ప్రస్తుత అడ్వకేట్ శాఖ ఉన్నారు, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు, జాతీయ కన్వీనర్ నేనున్నా. లగచర్ల బాధితుల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళా సంఘాల జేఏసీ నేతలు సంధ్య, పద్మజాషా, ఝాన్సీ, గీతా సహా మహిళా సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. జిల్లా ఎస్సీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంతో మాట్లాడినప్పటికీ లగచర్ల వెళ్లేందుకు పోలీసు అధికారులు అనుమతికి నిరాకరించారు. లగచర్లలో జరిగిన సంఘటనకు సంబంధించి వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం వెళ్తుంటే మహిళా సంఘాల నేతలపై పోలీసులు దౌర్జన్యం చేశారని ఆరోపించారు. మేము మీడియా కూడా వద్దన్నాం కదా. ఇప్పుడు మాకు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది మీడియా వాళ్ళు తెలుసు. వాళ్ళు అంటున్నారు మేమే మీడియా ఉన్నాం, ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వలేదు అంటే మేము మీడియా సమక్షంలో పోదలుచుకోలేదు. మీరు కూడా కరెక్ట్ రిపోర్ట్ చేయండి. 2 కార్లలో 7 మహిళలు వచ్చాం. ఇందులో మీడియాతో మేము రాలా, మాకు వెనక ముందు మీడియాలు లేవు. అంటే మాకు మీడియా సంబంధాలు లేక కాదు కదా. మేము మళ్ళా కొంచెం సేపు ఆగితే మీ స్టేషన్లలోకి వచ్చేవాళ్ళం. ఎందుకు? వాళ్ళ వర్షన్ విన్నాక మీ వర్షన్ వినాలి. దట్ ఈస్ ఫ్యాక్ట్ ఫైండింగ్ అంటే. ఇది నిజమే మీకు తెలుసు కదండి. ఇప్పుడు మేమేం చెప్తాం జనానికి చెప్పండి. ఢిల్లీలో తీవ్ర కాలుష్యంతో పాఠశాలలు బంద్ చేసే పరిస్థితి ఏర్పడిందని, తెలంగాణలో అలాంటి పరిస్థితి రావద్దని ఈవీ పాలసీ తెచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ఎలక్ట్రిక్ వాహనాలను విస్తృతంగా ప్రజలు వాడేలా ఈ పాలసీ ఉందని అన్నారు. ఈవీ వాహనాలపై రోడ్డు ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజు 100% మినహాయింపు ఇస్తున్నామని పొన్నం స్పష్టం చేశారు. ఢిల్లీలో తీవ్ర కాలుష్యంతో పాఠశాలలు బంద్ చేసే పరిస్థితి ఏర్పడిందని, తెలంగాణలో అలాంటి పరిస్థితి రావద్దని ఈవీ పాలసీ తెచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ఎలక్ట్రిక్ వాహనాలను విస్తృతంగా ప్రజలు వాడేలా ఈ పాలసీ ఉందని అన్నారు. ఈవీ వాహనాలపై రోడ్డు ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజు 100% మినహాయింపు ఇస్తున్నామని పొన్నం స్పష్టం చేశారు. ఇంతకుముందేమో ఉద్యోగాలకు సంబంధించి జాబ్ మేళా పెట్టినాం. ఇప్పుడు ఓన్లీ విదేశాలకు వెళ్లే వాళ్ళు, నర్సు కావచ్చు, డ్రైవర్ కావచ్చు, వంట మనిషి కావచ్చు, ఇతరత్ర ఇంట్లో అనేక కార్పెంటర్ కావచ్చు, ఇతరత్ర కొన్ని ఉద్యోగాలు బయటి దేశాల్లో అధికారికంగా టామ్కామ్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళకి అక్కడ భాష రాకపోతే భాష కూడా నేర్పుతారు, వీసా ఇప్పిస్తారు, పాస్పోర్ట్ ఇప్పిస్తారు, అన్ని రకాల సేవలు ఇచ్చి ఉద్యోగ భద్రతను కల్పించి అక్కడికి పంపిస్తారు. ఒక్కొక్క ఉద్యోగానికి 2 లక్షలు 3 లక్షల జీతాలు కూడా ఉన్నాయి. ఆ ట్రైనింగ్ కూడా ఇక్కడ ఒక క్యాంపు పెట్టబోతా ఉన్నాం. అందులో కూడా ఎవరైనా పోవాలని, నేను విదేశాలకు 4-5 ఏళ్ళు ఇంతకుముందు దుబాయ్ పోతుంటివి, ఇంతకుముందు బాంబే పోతుంటివి, 5-6 ఏళ్ళు పోతే కుటుంబం సెటిల్ అవుతుంది అనుకునేటువంటి వాళ్ళు కూడా ఇది బస్కర్ పైరవీ కార్లు సంబంధించిన ఇష్యూ కాదు. ప్రభుత్వమే ఒక టామ్కామ్ అనే సంస్థను ఏర్పాటు చేసి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించే కార్యక్రమం తీసుకుంటుంది. ఆ అధికారులతో కూడా నేను మాట్లాడినా. ఇప్పటికే ఎండిఓల ద్వారా ఆ సమాచారం ఎన్రోల్మెంట్ జరుగుతోంది. త్వరలో దానికి సంబంధించి కూడా అన్ని మీకు హవాలా కల్పించేందుకు ఒక ఎగ్జిబిషన్ పెడతారు. పెట్టినప్పుడు మీరు ఏ దేశానికి పోవాలో మీరు నడుస్తున్నారు. నర్సుగా ఇక్కడ ఉద్యోగం ఇబ్బంది అయితే ఉంది. బయట దేశాలకు పోతే 2-3 లక్షల శాలరీ ఉంది. ఉన్నప్పుడు పోయి వస్తే 3-4 ఏళ్ళు పోతే ఇక్కడ కుటుంబాన్ని సెటిల్ చేసుకోవచ్చు, ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు అనుకునేది. దాని తర్వాత రాబోయే కాలంలో ఈ ప్రాంతం అంతా కూడా గౌరవెల్లి కాలువలకు సంబంధించి నిన్న కూడా ఆర్డీఓ పేపర్లో చూసిన కోయడాలు కూడా ప్రజా సర్వే నిర్వహించినారు. తప్పవి కాలువలకు సంబంధించి కొద్ది వరకైనా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాలువలు చేయడానికి రైతులకు కొద్దిగా సహకరించండి. అక్కడ ఎవరి పట్ల విమర్శ కానీ, నేను ఇంజనీర్ కాదు, ఇంజనీర్లు అలైన్మెంట్ చేసిన ప్రకారంగా దయచేసి అందరూ సహకరిస్తే తొందరలోనే కాలువలు కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతం ద్వారా సస్యశామలం చేస్తాం. సస్యశామలం అయిన తర్వాత పరిశ్రమల కేంద్రం ఉండాలి, ఇండస్ట్రీ ఉండాలని అక్కానపేట మండల నాయకులు, ఆ చౌటపల్లి నాయకులందరూ కూడా వస్తే అక్కడ పోయి చూసినాం. కొంత వద్దు కావాలంటారు. నేను కూడా వాళ్ళ విద్యుత్ నేను ఎవరికి అన్యాయం చేసేది లేదు. ఏం రసాయన ఫ్యాక్టరీలు లేను, కెమికల్ ఫ్యాక్టరీలు లేను, ఫార్మా ఫ్యాక్టరీలు లేను, వాసన రాదు. అంతా అగ్రికల్చర్ రిలేటెడ్ రైస్ మిల్లులు, కాటన్ మిల్లులు, సీడ్ ఫ్యాక్టరీలు, గోదాములో ఉంటే ఉద్యోగాల అవకాశాలు పెరుగుతాయని చెప్తా ఉన్నా. పట్టణంలో పెద్దలందరూ కూడా దయచేసి అది ఏర్పాటుకు అధికారులు రెడీగా ఉన్నారు. కొంత చిన్న సమస్యను అక్కడ వాళ్ళకు కన్విన్స్ చేసి పరిష్కారం చేసినట్టయితే అది కూడా ఈ ప్రాంతానికి ఉపయోగపడుతుంది, నిరుద్యోగులకు అనేటువంటి వారి సందర్భంగా కూడా ఇస్తున్నాం.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కడపలో పర్యటించారు. డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి పెద్ద దర్గాను దర్శించుకొని ప్రార్థనలు చేశారు. దర్గా పీఠాధిపతి ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం రామ్ చరణ్ బిల్టప్ సర్కిల్లోని విజయదుర్గ ఆలయానికి వెళ్లారు. తన తదుపరి మూవీ స్క్రిప్ట్ను అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజలు చేయించారు. తమ అభిమాన హీరోను చూసేందుకు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. రామ్ చరణ్ రాకతో కడపలో సందడి నెలకొంది. हम ज़्यादा आ रहे थे, हम किसको इतना नहीं है। आप देख सकते हैं, पूरे लोग देख सकते हैं और ये बीच का हिस्सा बिल्कुल सलाम अंदर सलाम హైదరాబాద్లోని మలక్పేట్ మార్కెట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. మార్కెట్లోని ఓ గోదాం వద్ద చిత్తు కాగితాలు తగులబెడుతుండగా మంటలు వ్యాప్తి చెందాయి. దీంతో గోదాంలో ఉన్న పేపర్ గ్లాసులు, టీ కప్పులు, వస్తువులు దగ్ధమయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. హైదరాబాద్లోని మలక్పేట్ మార్కెట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. మార్కెట్లోని ఓ గోదాం వద్ద చిత్తు కాగితాలు తగులబెడుతుండగా మంటలు వ్యాప్తి చెందాయి. దీంతో గోదాంలో ఉన్న పేపర్ గ్లాసులు, టీ కప్పులు, వస్తువులు దగ్ధమయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. 2 రోజుల్లో పెళ్లి జరిగే ఇంట్లో భారీ ఎత్తున బంగారం, నగదు చోరీ అయిన సంఘటన శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. 133 తులాల బంగారు ఆభరణాలు, 80 తులాల వెండి నగలు, 2,50,000 నగదు చోరీ చేశారు. శంకర్పల్లి మున్సిపల్ కౌన్సిలర్ ఫార్షి రాధా బాలకృష్ణ కూతురు వివాహం ఈ నెల 20న ఉంది. ఇటీవల కొనుగోలు చేసిన పాత బంగారం అంతా ఇంట్లోని బీరువాలో భద్రపరిచారు. ఆదివారం రోజు పెళ్లి సంబరాల్లో భాగంగా హల్దీ కార్యక్రమం నిర్వహించారు. తదనంతరం మెహందీ కార్యక్రమం సైతం పూర్తి చేసుకుని మహిళలు రాత్రి ఒంటిపై ఉన్న నగలు పెట్టేందుకు అల్మారాను తెచ్చారు. దీంతో అల్మారాలో ఉన్న బంగారు, వెండి ఆభరణాలు కనిపించకపోవడంతో వారు లబోదిబోమంటూ రోధించారు. పెద్ద ఎత్తున బంగారం చోరీ అయిందని తెలియడంతో బంగారు, వెండి ఆభరణాల కోసం ఇంట్లో పూర్తిగా వెతికారు. ఎక్కడా నగలు కనిపించకపోయేసరికి చేసేది లేక శంకర్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే నార్సింగి ఏసీపీ రమణగౌడ్, శంకర్పల్లి సిఐ శ్రీనివాస్ గౌడ్, నార్సింగి సిఐ హరిప్రసాద్ రెడ్డి, శంకర్పల్లి ఎస్ఐ సత్యనారాయణలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దొంగతనం జరిగిన బీరువాను పరిశీలించారు. తాళం చెవులు దాచిన డ్రాను అడిగి తెలుసుకున్నారు. బయటి వారితో పాటుగా బంధువులు ఎంతమంది వచ్చారు, నగలు పెట్టిన గదిలోనికి ఎవరెవరు వెళ్లారనే విషయాలను ఆరా తీశారు. క్లూస్ టీంని రప్పించి వేలుముద్రను స్వీకరించారు. బయటి వారితో పాటుగా బంధువులు ఎంతమంది వచ్చారు, నగలు పెట్టిన గదిలోకి ఎవరెవరు వెళ్లారనే విషయాలను ఆరా తీశారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్పై మాజీ మంత్రి విడుదల రజని ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. జగన్ పాలనలో 108, 104 అత్యవసర సేవలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని మాజీ మంత్రి విడుదల రజని గుర్తు చేశారు. ఒక పథకం ప్రకారం కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చిందని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్కు ఇంతవరకు నిధులు విడుదల చేయలేదని విడుదల రజని అన్నారు. జగన్ పాలనలో అత్యవసర వైద్య సేవల్లో కూడా నిలువు దోపిడీ జరిగిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడడం దారుణమని ఆమె ధ్వజమెత్తారు. ఆరోగ్యశ్రీ బదులు ఆరోగ్యశ్రీ అసలు అవసరమే లేదని, ఏవో ఇన్సూరెన్సు స్కీమ్లని, ఏవో పాలసీలని ఒక పద్ధతి ప్రకారం మనం చూస్తున్నట్టయితే
ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేస్తున్నారు. ఇక ఆరోగ్య ఆసరాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు, ఊసే లేదని చెప్పొచ్చు. ఇక నెట్వర్క్ హాస్పిటల్లో పరిస్థితికి వస్తే చెల్లించాల్సినటువంటి పెండింగ్ బిల్స్ ఏమాత్రం కూడా చెల్లించడం లేదు. ఇక ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ మీ అందరికీ కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి ఒక గొప్ప ఆలోచన, ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అని చెప్పొచ్చు ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్. గ్రామాల్లోనే వైద్య సేవలు అందించేటువంటి ఒక గొప్ప ఆలోచన. అవసరమైన ప్రతి ఇంటికి కూడా గవర్నమెంట్ డాక్టర్ వెళ్ళి ఆ ఇంట్లోనే వైద్య సేవలు అందించేటువంటి ఒక గొప్ప ప్రోగ్రామ్ ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్. మరి ఈరోజు చూస్తుంటే ఇక ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ కూడా ఏమాత్రం కూడా ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకోనటువంటి పరిస్థితి. ఆరోగ్య సురక్ష, స్పెషాలిటీ డాక్టర్లను ఆ గ్రామంలోనే వారిని పంపించి అక్కడే ఆ గ్రామస్తులకు చక్కటి వైద్య సేవలు అందించేటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం ఈ ఆరోగ్య సురక్ష. మరి ఈ కార్యక్రమం ఊసేలేదు. ఇక 108, 104 సేవలు మనం చూస్తూ ఉన్నాం. మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఏదో జరిగిపోయినట్టు, అసలు ఏదేదో అయిపోయినట్టు, అసలు మన జగన్ గారి హయాంలో అసలు ఏం బాగాలేదన్నట్టుగా మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి మంత్రి గారు తెలిసి మాట్లాడుతున్నారు, తెలియ మాట్లాడుతున్నారు, నాకైతే అర్థం కావట్లే. మీకు చేతనైంది మీరు చేయండి, మీరు మంచి చేయండి, ఈ సర్వీసెస్ని ఇంకా స్ట్రెంథన్ చేయండి, మీరు మంచి సేవలు అందించండి. ఇవి అందించకుండా మీరు మాటలు చెప్తూ మమ్మల్ని ఏదో మా మీద బురద జల్లుతూ, ఇక బహుశా మీకు మనకు ఒక ఉదాహరణ చెప్పొచ్చు. ఏదైనా ఒక కుక్కని మనం చంపేయాలనుకోండి, దానికి ముందే ఇది పిచ్చిది అని ముద్రేస్తారు. అలాగే ఇక వాళ్ళకి ఏదన్నా ఈ కంపెనీ కాకుండా ఇంకో కంపెనీని మార్చుకోవాలనుకుంటున్నారో, మరి వేరే వాళ్ళకి అప్పచెప్పాలనుకుంటున్నారో, వాళ్ళ ఉద్దేశం ఏమో తెలియదు. ఇక బాగాలేదు అన్నాక ఇక చిన్నగా వాళ్ళు మార్చుకోవచ్చు కదా. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని 10 ఏళ్లు భరించారని, ఇక వారి పని అయిపోయిందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి అల్లుడి కోసమే ఫార్మా కంపెనీ భూసేకరణ అని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు అన్ని అబద్ధమని అంటున్న మనోహర్ రెడ్డితో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. లఘుచర్ల దాడికి సంబంధించి రోజుకొక అంశం తెరపైకి వస్తుంది. అయితే తాజాగా లఘుచర్లకు ఏదైతే ఫార్మా కంపెనీ భూసేకరణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అల్లుడి ఫార్మా కంపెనీ కోసమే ప్రజల దగ్గర బలవంతంగా భూమి లాక్కునే ప్రయత్నం చేయబోతున్నారు. దాంట్లో వాళ్ళకు సంబంధించిన ఫార్మా ఏదైతే లక్షల విలువ చేసే షేర్ల కోసమే ఈ ఫార్మా కంపెనీ ఈ భూసేకరణ అనే విషయాన్ని తెరపైకి తీస్తూ కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ నాయకులు అయినటువంటి బీఆర్ఎస్ అధికార ప్రతినిధి క్రిషాంక్ కొద్దిసేపటి క్రితం ఈడీ ఆఫీసులో ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం దానిపైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు. సార్ చెప్పండి సార్, ఈ లఘుచర్ల దాడికి సంబంధించి రోజుకొక అంశం తెరపైకి వస్తుంది. మీరు ఎందుకు మీ సైడ్ నుంచి పూర్తి స్థాయిలో స్పందన ఉండట్లేదు? ఈ రోజు కొద్దిసేపటి క్రితమే వాళ్ళు ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. జమాత్కి సంబంధించినటువంటి బంధువులు, వాళ్ళ అల్లుడు, వాళ్ళ కోసమే ఫార్మా కంపెనీ భూసేకరణ అనే విషయం కూడా తెరపైకి వస్తుంది. ఎట్లా చూస్తారు? ఇది అవాస్తవం. వాళ్ళు ఒకటే బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాల నుంచి వాళ్ళ అధికారంలోకి ఉండి అధికారం వరకు వాళ్ళకి ఏం చేయాలనో వాళ్ళకు ఇచ్చేస్తా ఉన్నారు. అన్ని కూడా ఈరోజు వికారాబాద్ జిల్లాలో వెనుకబడినటువంటి ప్రాంతం 33 జిల్లాలు ఏదైతే ఉన్నారో దాంట్లో లాస్ట్ 1,50,000 ఫర్ క్యాపిటల్ ఉన్నటువంటి జిల్లా వికారాబాద్ జిల్లా. మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పున్నాం, మా జిల్లా వెనుకబడినటువంటి జిల్లా, ఇక్కడ కొన్ని ఇండస్ట్రీస్ తీసుకురండి, ఇక్కడ కొన్ని ఫార్మా కంపెనీస్ తీసుకురండి అని చెప్పి మేము ఎమ్మెల్యేలు అందరం కూడా పోయి సీఎం గారికి రిక్వెస్ట్ చేసిన తర్వాత మీ దగ్గర ల్యాండ్ ఉంటే చూపెట్టుండి అని చెప్పి మమ్మల్ని కూడా అడగడం జరిగింది. అక్కడ లగచర్ల కాడ ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్ 600 ఎకరాలు ఉండినది. దాంట్లో మిగతా ల్యాండ్ కూడా రైతులకు ఏదైతే వాళ్ళు ఇష్టపూర్వకంతో ఇస్తే తీసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోమని చెప్పి అధికారులకు చెప్పి ఉన్నాడు. అది వాళ్ళ ఇష్టపూర్వకంగా ఉన్నది. కానీ వీళ్ళు దానికి లేనిపోయిన ఆరోపణలు చేసి ఈ రోజే ఇక్కడే ఒక ఫార్మా కంపెనీ పెడుతున్నారు. ఈరోజు తెలంగాణలో ఎక్కడ కూడా ల్యాండ్ అక్విజిషన్ కాలేదు, ఇక్కడనే చేస్తున్నట్లు వీళ్ళు మసిపూసి మారడికాయ వేసి బట్టకాల్చి మీరు వేసే ప్రయత్నం బీఆర్ఎస్ లో చేస్తున్నారు. వాళ్ళకు ఒకటే ఏ విధంగా బదలాం చేయాలా. ఈ రోజు తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికి కోల్పోయినరు. ఏ విధంగా మళ్ళీ మేము ప్రజలను మా వైపు మళ్లించుకోవాలా, ఈ అబద్ధాలను మాట్లాడిచ్చేసి లేనిపోని ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్లు చెప్పి మసిపూసి మళ్ళీ జనాల దగ్గర పోవాలనేది చూస్తుండ్రు. అయినా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని 10 సంవత్సరాలు చూసారు, మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. మీరు మొన్న ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా క్లియర్గా మీకు క్లియర్ మ్యాండేటరీ ఇచ్చారు పబ్లిక్. ఇక మీకు తెలంగాణలో నూకలు చెలవు, మీ దుకాణం బంద్ చేసుకోవాల్సిందే. దాని నుంచి
అదొకటి ఇదొకటి చూసినాం మనం లగచర్లలో. ఎక్కడైనా ఒక జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్ పైన దాడి అంటే చాలా ఇదేమైనటువంటి చర్య. ఇది ఎప్పుడో గతంలో వెస్ట్ బెంగాల్లో ఎక్కువ జరిగినటువంటి దాన్ని మళ్ళీ ఇక్కడ కూడా అలాంటిదే ఒక ప్లాన్ చేసుకొని ప్రీ ప్లాన్తోని ఒకరోజు 2 రోజులు కాదు, ఇది ఒక నెల నుంచే ఒక ప్లాన్ చేసుకొని సురేష్ అనేటువంటి వ్యక్తి హైదరాబాద్లో ఉండేటువంటి వ్యక్తిని ఆ లగచర్లకి పంపి ఆడిని ఒక 20 రోజులు ఏ విధంగా అయితే మనం చేయాలో ఒక కొంతమందిని రౌడీ మూకల్ని అక్కడ పెట్టి, రైతులు ఎవ్వరు కూడా లేరు దాంట్లో పాపం, రైతులు దాంట్లో రౌడీ మూకల్ని పెట్టి ఇదంతా కూడా క్రియేట్ చేసి అధికారుల పైన దాడి చేయడం జరిగింది. ఇది చాలా తప్పు. బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా ఇప్పటి నుంచైనా ఇలాంటివి ఆరోపణలను బంద్ చేసి వాస్తవంగా ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజలకు ఒక మంచి సూచన చేయండి, గవర్నమెంట్కి మంచి సూచన చేయండి. ఖచ్చితంగా మేము విజయానికి సపోర్ట్ ఉన్నాం. ఇప్పుడు ఇంకొకటి మాట్లాడుతూ ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు అల్లుడి పైన లేనుకున్న ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ రోజు ల్యాండ్ అక్విజిషన్ చేస్తూ ఉన్నమాట. ల్యాండ్ అక్విజిషన్ చేసి అదే ప్రజాప్రయోజనం పబ్లిక్ హియరింగ్ కోసం కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు రావడానికి వచ్చారు. ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ అయిన తర్వాత అప్పుడు టీఎస్ఐఎస్ వాళ్ళు తీసుకొని వాళ్ళు దాన్ని ల్యాండ్ అప్పుడు ఓపెన్ గా వాళ్ళు పిలుస్తారు. ఎవరికి ఏ ఫార్మా ఏ కంపెనీ మీదకి వస్తారో. ఈ రోజు మన దగ్గర ఇక్కడ లగచర్లనే కాదు, మనం ఇంతకుముందు గతంలో చేసుకున్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జడ్చర్ల దగ్గర పోలేపల్లి సెజ్ అక్కడ ఓపెన్ చేసిండు. అక్కడ చాలా ఫార్మా కంపెనీస్ వచ్చినాయి. ఇక్కడ కూడా ఈ రోజు సత్యనారాయణ రెడ్డి అనేది అది పచ్చి అబద్ధం. ఆ విధంగా ఇప్పుడు లగచర్లలో అతని పేరు ఏదైనా అప్లికేషన్ పెట్టుకున్నాడంటే కూడా మేము దానికి ఏ దానికైనా కానీ సిద్ధంగా ఉన్నాం. గతంలో కూడా చెప్తున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఈ దాడి వెనకాల పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కుట్ర అని చెప్పేసి బీఆర్ఎస్ కాంగ్రెస్ కదా 100% బీఆర్ఎస్ వాళ్ళు ప్రీ ప్లాన్ తోని దానికి ఒకటే 46 సార్లు నరేందర్ రెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు సురేష్ తో మాట్లాడిందంటే వాళ్ళు ఎంత ప్లాన్ తో ఉందో మీకు అర్థమైపోతుంది, జనాలకు అందరూ కూడా అర్థమైంది. ఇది మొత్తానికి లఘుచర్ల దాడికి సంబంధించి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ప్లాన్ చేసుకుని ఈ కుట్ర జరిపారు. ఒక అధికారి రైతుల దగ్గరికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి వాళ్ళని నమ్మి వెళ్లాల్సి వచ్చింది, కానీ అక్కడ వీళ్ళు కుట్రపూర్తిగా దాడి జరిపారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ ఇన్ని రోజులు అధికారంలో ఉండి ఇప్పుడు అధికారం పోయేసరికి ఏం చేయాలో తోచక ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పిన కెమెరా పర్సన్ శ్రీకాంత్ బయట 6. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఢిల్లీలో తీవ్ర కాలుష్యంతో పాఠశాలలు బంద్ చేసే పరిస్థితి, అందుకే తెలంగాణలో ఈవీ పాలసీ తెచ్చామన్న మంత్రి పొన్నం. రేవంత్ అల్లుడిపై ఈడీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్. మ్యాక్స్బిన్ ఫార్మా ఆర్థిక లావాదేవీలపై కూడా విచారణ చేపట్టాలన్న మన్నె క్రిషాంక్. ఆమీన్పూర్ మున్సిపాలిటీలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన, అధికారులు తప్పు చేసినట్టు తేలితే చర్యలు తప్పవని వార్నింగ్. కడపలో పర్యటించిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.